అక్కడ రామనామ జపయజ్ఞము అంటే వచ్చినటువంటి దాంట్లో సంతృప్తిగా శ్రీమద్ సుందరాకాండ పారాయణమే జీవనం అనుకొని సాగిస్తున్నటువంటి మాకు శ్రీ రామనామ జపయజ్ఞంలో ప్రజయ్ అపార్ట్మెంట్స్ కొంపల్లిలో వెన్సాయి ప్రజయ్ మధ్యలో ఉన్నటువంటి అక్కడ చిన్న గణపతి దేవాలయం, ఆ గణపతి దేవాలయం కూడా ఎంత ఉన్నది అంటే ఇక్కడ మనం ఆంజనేయ స్వామి చూసాం కదా, దానికంటే చిన్నగా ఉన్నది. అక్కడ ఎక్కువ జనసమూహం కూడా లేదు, అది కూడా ఊరవతల. అక్కడ తాతయ్య గారిది ఈ గేయరామాయణం కార్యక్రమం ఆ రామనామ జపయజ్ఞంలో ప్రారంభం చేసి ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా, ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా, చిన్న ఏ ఉత్సవం చేసినా ఏ యాగం చేసినా కూడా ఆ 2006 నుండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తాతయ్యతో జర్నీ చేయడము. ఈ తూంకుంట గ్రామానికి వచ్చిన తర్వాత 2011, 2012లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 14లో ఇక్కడ కూడా శ్రీరామనామ జపయజ్ఞం దాదాపు సప్తాహ దీక్షతో ఇక్కడ శివాలయంలో చేసిన సందర్భంలో తాతయ్యతో ఏంటంటే వారు 86 ఏళ్ళైనా కూడా చాలా మిత్రుడిగా ఉంటూ ఉంటాడు తాతయ్య. అలా దూలిపాల తాతయ్య కానివ్వండి, శివరామకృష్ణ తాతయ్య కానివ్వండి, రుక్మాభట్ట తాతయ్య కానివ్వండి, వారు ఒక చిన్న మార్గాన్ని మాకు ఆదేశం చేశారు. నేను అన్ని దేవాలయాల్లో అర్చన చేసుకుంటూ ఏదో చదువుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు ఒక నువ్వు ఇన్ని ప్రతి సంవత్సరము కూడా ఇలా తిరగడం ఎందుకు, ఒక చిన్న దేవాలయం నిర్మాణం చేయమని తాతయ్య ఆదేశించిండు. అంటే ఇది తాళి కట్టినట్టయితే తాతయ్య నాకు కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, నాకు చక్రాలు ఉన్నాయి కాళ్ళకి, నాకు కొంచెం తిరగడం బాగా అలవాటు. అంటే లేదు ఏముంది, దానికి రాముడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరుని ఎప్పుడు నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడిని. అలా హనుమంతుడిని బాగా సుందరాకాండ పారాయణాలు, హనుమాన్ చాలీసా పారాయణము, రామనామ జపము ఆ సమయంలో నువ్వు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆదేశం చేశాడు. సరే చూద్దాంలేని ఆలోచించిన వారు చెప్పినటువంటి సమయంలో తిరుమలకు వెళ్ళడము. మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా కులదేవత ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు. ఏ చిన్న పని చేసినా కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడము. మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తయినాక మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్న అలవాటు. ఆ సంవత్సరం వెళ్ళినప్పుడు 2015-16లో భూవరాహస్వామి దేవాలయంలో దాదాపు ఒక 10 సార్లు స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి రాగానే ఇక్కడికి రాగానే ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటుంది. ఒకతను వచ్చేసి ఇక్కడ రాముడు ఉన్నటువంటి స్థానాన్ని తూర్పు ఉత్తర భాగం ఉంది, స్వామి మీరు అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మాకు పూజ చేశారు, ఈ స్థలం ఉన్నది మీరు తీసుకుంటారా అంటే నా దగ్గర అంత ద్రవ్యం లేదు నాయన, ఏదో చిన్నగా 200 గజాలు దానికి సరిపోతుంది అన్నాను. మళ్ళీ పలికిడిది భాగవతం అంటే పలికించు విభుండు రామభద్రుండట అన్నట్టు తాతతో మాట్లాడడం. అప్పుడప్పుడు కనీసం వారానికో నెలకోసారో మాట్లాడుతూనే ఉంటాను తాతయ్యతోని. అలా వారి ఆశస్సుల చేత చిన్నగా అనుకున్నటువంటిది ఇది అనేకంగా కేవలం ఒక మమ్మల్ని పనిముట్టుగా ఉంచి ఇంత వైభవంగా ఈ దేవాలయంలో ఇన్ని అవధాన శిక్షణా శిబిరాలు, వేద సభలు, ఈరోజు లోక కళ్యాణార్థం కేవలం ఎటువంటి కామ్యం లేకుండా నిష్కామంగా 5 సంవత్సరాల నుండి వాయిదా అవుతున్నటువంటి శ్రీ రామతారక సంయుక్త సహస్రచండీ మహాయాగం. తాతయ్య గారు చెప్పారు, రామనామం చెయ్యి, రామ సహస్రనామం చెయ్యి, అన్ని పనులు అవుతాయని. అలా వారి యొక్క ఆశస్సుల చేత వైభవంగా ఇక్కడ రామతారక సంయుక్త సహస్రచండీ యాగంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా వారు వచ్చి కథ చెప్పినా చెప్పకున్నా వారిని మేము సత్కారం చేసుకుందాం అనుకున్నాం. శివరామకృష్ణ తాతయ్యను, ధూళిపాల శివరామకృష్ణ తాతయ్యని, రుక్మావతి నరసింహస్వామి తాతయ్యని. ఎందుకంటే వారు కూడా జ్ఞాన వృద్ధులు, వయస్సు చాలా భారంగా ఉన్నది. కేవలం సత్కారానికి మాత్రమే మేము పిలిచాం, కానీ వారు కథ చెప్తాను అని ఈరోజు రామకథ చెప్తాని మాకు అనుగ్రహ ఆశీస్సులు ఇచ్చారు. వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి వస్తుంది తాత, ధూళిపాల తాత కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా సమయంగా ప్రార్థన చేస్తున్నాము. దీనికి వాద్య సహకారం, దీనికి తోడుగా మా సత్యనారాయణ కూడా వచ్చారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు. తాతయ్య ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఎందుకంటే అన్ని అవార్డుల కంటే తాత ఒకటే అంటాడు, ఇవన్నీ కూడా లౌకిక జీవితము, నాకు రాముడి సేవనే, రామకథ చెప్పడమే అదే అవార్డు అంటారు. వారికి సహకారం, వాద్య సహకారంలో అందిస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా మధ్యాహ్నమే వచ్చి ఇక్కడ తాతయ్య గురించి ఎదురు చూస్తున్నారు. వారికి కూడా, మీ పేరండి, ఎస్విఎన్ స్వరూప్ గారికి కూడా రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తుని కార్యక్రమం రామకథ ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం.
శ్రీమద్వేమలవాడవాస భగవన్ శ్రీరాజరాజేశ్వర దివ్యాశీ కిరణైశ్చ తే నామరవిని బ్రోవ సరగుణ రావ నామరవిని బ్రోవ సరగుణ రావ నామరవిని బ్రోవ హరిమయ సంసార యతి పుంగవా హరిమయ సంసార యతి పుంగవా గురువరా నీ దయా గురువరా నీ దయా సరగుణ రావణ హరిమయ సంసార యతి పుంగవా గురువరా కాషాయ శుభవర్ణ కలితాంబర కాషాయ శుభవర్ణ కలితాంబర కాషాయ శుభవర్ణ కలితాంబర కర విస్ఫురద్దండ జలమండల కరుణాకర మేఘశ్యామల కరుణాకర శ్యామల కనుమా భవానందవన మందిర కనుమా భవానంద వన మందిర గురువరా నీ దయా గురువరా నీ దయా జీవ బ్రహ్మద్వైత భావప్రద దేవా భువాకార వైభవ జీవ బ్రహ్మద్వైత భావప్రద దేవా భౌమాకార వైభవ సేవా ప్రియా భూమి దేవాన్వయ సేవా ప్రియా భూమి దేవాన్వయ శ్రీవత్సరమణీయ శ్రీ విగ్రహ శ్రీవత్సరమణీయ శ్రీ విగ్రహ గురువరా గురువరా నీ శ్రీ పాండురంగ స్వరూపాఘన శ్రితలోక మందార నత పాలన ఓ పావన దీవస్వన ఓ పావన జ్ఞానదీన బస్వన జ్ఞానదీపస్వన శ్రీపాద విశ్వేశ శివ కారణ శివ కారణ శ్రీపాద విశ్వేశ శివ కారణ గురువరా నీ దయా సుజన గణ మానసాంబుజ విహార సుందర శుభకర శుక్లాంబరధర గజవదన బ్రోవర మనసున దలచిన మాత్రాన జయమిడు మనసున దలచిన మాత్రాన జయమిడు కన దైవతమెవ్వరు నిన్ను వినా అనుపమ కరుణానిధి అనుపమ కరుణానిధి నా కవయమిడి ఆదరింపరావరాత్మరాభిరాన చనువున నాదుగేయ సుమమును పాజనముగ గ్రహింపర ప్రణుత తనయుడ భవదీయ సేవారతుత వినాయక లక్ష్మీపతి బాలన గజవదన 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 ప్రోవరా
రసనాంచలమున నటన మాడుమా సరస్వతి రసనాంచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాంచలమున నటన మాడుమా రసిక భావ విధులు ఔరవురాయన రసిక భావ విధులు ఔరవురాయన రసదులు లొలికింపుమ సంగీత సాహితీ రసకృతి రసనాంచలమునా నటన మాడుమా నీ కరుణాసుధ వర్షింపక వాల్మీకి రామ గదారతిర్జనా నీ కరుణాసుధ వర్షింపక వాల్మీకి రామ కథారచించనా ఏ కవి కలము గళములేవి మేలనా ఏ కవి కలము గళములేవి మేలనా నీ కటాక్షమే లేక సాగునా నీ కటాక్షమే లేక సాగునా ఓ కళామయీ నీ సదేవరి లోకత్రయ విజయమసకబిల ఓ కళామయీ నీ సదేవరి లోకత్రయ విజయమసకు బిరాన శ్రీకరముగ దీవించుమో జనని శ్రీకరముగ దీవించుమో జనని సిద్ధరక్షకి లక్ష్మీపతి పాలి నారసనా చలమున నటన మాడుమా సరస్వతి రామ దయగన రావేలరా రామ దయగన రావేలరా రఘువీర రాజీవలోచన దశరథ వరకుమార రామ రామ దయగన రావేలరా రఘువీర రాజీవలోచన దశరథ వరకుమార కుమార రామ కామారి వినుతనామా కామారి వినుతనామా నవజలధర శ్యామ రవికుల సోమ నీదరి చేరితి రామ దయగన రావేల రఘువీర రాజీవలోచన దశరథ వరకుమార రామ నీ దాసుడరా నిన్ను నమ్మితిరా నీ దాసుడరా నిన్ను నమ్మితిరా నీ కన్నా దైవమెవరురా వరాల దొరనాథ వాదేల వరద ఇటు తాగేలరా వాదేలరా వరద ఇటు తాగేలరా వాదేలరా వరద ఇటు తాగేలరా సమరజన భేదాలెరుగని దొరవి వేర కరుణాకర వేదాలెరుగవుర నిన్ను పొగడ పరమోద
ఎరుగవు రన్ను గడపర ఉదార నేనెంత వాడన పాదాల గలుతు మోహనాకార పాదాల గలుతు మోహనాకార పాదాల గలుతు మోహనాకార ప్రకట లక్ష్మీపతి దాసాధార రామ దయగన రామేంద్ర రఘువీర రాజీవలోచన దశరథ వర కుమార హరవేముల వాడ దాసాదర కరుణామయ రాజ రాజేశ్వర రాజ రాజేశ్వర రామలీలా రామలీలా గేయ సంకీర్తన రంజిల్లగా సేయుమో పవనం ప్రతిపదమున నిన్ను స్మరింతును పతిత పావన పదములను వీడను శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గుర్తు శృతి పేయం వినుడు సజ్జనులార అనవరతము వీనుల విందైన శుభచరితము మాననీయము చూడ నర జన్మము మాననీయము చూడ నర జన్మము మధురమైనది పుణ్యముల పుంజము సుజ్ఞానము లేక ఇది వ్యర్థము సుఖముల నాశింపగా నరకము సద్గతి సాధింపవా మానవా స్వార్థము సపకృత్యముల మానవా మట్టి గలసెడి దేహమోహమునా మట్టి గలసెడి దేహమోహమునా మదమత్తుడవైతివి జగమునా నీ కొరకే రాముడు దయించరా నీ కొరకే రాముడు దయించరా నిజమైన పురుషార్థమును దిల్పెరా ఆలింపుమా రామ చరితమును అంతర్య సందేహమును వీడు రాజధర రామ కథ తెలుపుమా రామచంద్రుని లీల వివరింపుమా నా జన్మమే సార్థకము సేయుమా నా జన్మమే సార్థకము సేయుమా నాగహార సంతసముగూర్తాయ భక్తవత్సల భగవానికి జై పవన సుత హనుమానికి జై బోలో శంకర భగవానికి పెద్దలారా మా చిరంజీవి సంతోష్ కుమార్ ఇద్దరిదాకా చెప్పిన విషయం కానీ ఈ కార్యక్రమంలో ఇది మొదలు ఒక అరణ్యం. ఈ అరణ్యం అట్టగే ఉంది. ఇది చెట్టు గుట్టలతో ఒక ఆంజనేయ స్వామి మాత్రం ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఈ సంతోష్ కుమార్ వీడు సుందరకాండ పారాయణాలు 3 రోజులు 4 రోజుల కార్యక్రమాలు పెట్టి అక్కడక్కడ నింపేది. ఈ తుమ్కుట్టలో అక్కడ సుందరకాండ ఎప్పుడైతే ఆరంభమైందో 3 రోజులు 2 రోజులు వీడు ఇట్లా చేయబట్టి ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. నేను ఎన్నాళ్ళు చేస్తావురా ఈ పని, ఎక్కడైనా ఒక గూడు చూసుకో, ఒక నిర్మాణం చేసుకో, అక్కడ నువ్వు కూర్చుంటే నీ దగ్గరకు వస్తారు జనం, గ్రాముడి కోసం వస్తారు, దైవాని కోసం వస్తారు అని శంకర్ సలహా ఇచ్చారు అంతే. ఆ సలహా ఏమైంది, జంగలమే మంగల్ ఇటువంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు వాడు పాపం. అయితే నా యథామతిగా నేను విసిగించకుంటున్నాను. 86వ సంవత్సరం వెళుతున్నది, వచ్చింది. అయితే చెప్పుదామని సంతోషం ఉంది కానీ గొంతు కొంచెం వినడం లేదు. అది దాని ముచ్చదాన్ని, ఎందుకంటే శరీరంలో వచ్చినాయి పండ్లు, కళ్ళు వస్తాయి,
కళ్ళు వస్తాయి, పళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి, మాటలు వస్తాయి, వయస్సు వస్తుంది, తర్వాత పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, సంతానం అవుతుంది, అన్నీ అవుతుంది. దాని వెనక ఒకటి 40 సంవత్సరాలు వెళ్ళగానే మళ్ళీ పళ్ళు అవసరం పడతాయి. ఏవి వచ్చినాయో పోతాయి. బంధువు వచ్చిండు ఇంటికి, చుట్టం వచ్చిండు, వెళ్ళిపోతాడు. అట్లాగే ఈ శరీరంలో ఉన్న అవయవాలని చుట్టాలి. ఈ ఒకటొకటి అన్నీ పోతాయి. ఈ అక్కడక్కడ కొంచెం ప్రశ్న వేస్తాను నన్ను, అయ్యండి మీరు చెప్పే కథ మీరు చెప్పుకోకుండా మాకో పని పెట్టేది ఏమిటి అని చాలామందికి. నువ్వు చెప్పే వినడానికి వచ్చాను కానీ భజన చేయడానికి రాలేదు కదా, మాది ఆ భజన ఏదో నువ్వే ఏడిస్తే కదా అనేదాకా వచ్చింది. భజన చెయ్యకుండా మనమే కనుక కథ మొదలు పెడితే అది భగవన్నామం కాదు, భగవత్ కథ కాదు. ఆది మధ్యమం చివరికి 3 సార్లు భగవన్నామం జయించాలి. ఆదౌ మధ్యమ చివరికి. మంగళం మంగళారి మంగళ మధ్యమం మంగళ చివరి మంగళ సమాప్తం. అట్లాగే భగవన్నామం చాలా గొప్పది. అది ఎందుకంటే ఉండి దరిద్రంలో ఉన్నాడు పాపం పిల్లవాడు, పెరిగిండి పెద్దవాడేండు, తిండి లేక కట్ట గుడ్డ లేక అడవిలో తిరుగుతూ దొంగల సొపది పెట్టిండు వాడు. దొంగల సొపది బట్టి పోయేవాళ్ళని వాళ్ళని చంపుకుంటూ వాళ్ళ సొమ్ములని తీసుకొని భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు వాడు. ఇట్లా కాలం గడిచిపోతున్నది. ఏం వాడి దుర్మార్గం చెప్పరు. అటువంటి పాపం పండిపోయింది. ఎంతమందో ప్రాణాలు తీసిండు వాడు. భార్య మీద కిలో బంగారం సంపాదించిందా, మందిని కొట్టి తెచ్చింది అనమాట. కాలం గడిచిపోతున్నది. ఒకనాడు నారదుల వారు ఆ వినాగానం చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి శృతి పాలిం పరావయ్య కృష్ణయ్య పాలిం పరావయ్య పాలిం పరావయ్య కృష్ణయ్య పాలిం పరావయ్య ఆలించిన మొరల ఆర్తవనశీల ఆలించిన మొరల ఆర్తవనశీల ఆదుకుమ్మి వేళ పాలిం పరావయ్య ఆలించిన మొరల ఆర్తవనశీల ఆదుకుమ్మి వేళ అరమరలేల నన్ను పాలిం పరావయ్య మారుమోమిడ నీకు మర్యాదగాదయ్యా మారుమోమిడ నీకు మర్యాదగాదయ్యా దారి చూపి నన్నుక దరిచేతరావయ్య కోరి కొలచిన వారి కొంగు బంగారయ్యా కోరి కొలచిన వారి కొంగు బంగారయ్యా భారమనక లక్ష్మీపతి దాస నల్లనయ్య పరిపాలింప అయ్యా నారదుల వారు గానం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూసి అరే అనగానే నారదుల వారు పాపం భయపడి ఈవిడ గండ్ర కొట్టే లేవలేదు. ఆయన వీడ అరే వీడేవాడు, నేను గడ్డలు వీడెత్తున్నాడు. నీ దగ్గర ఏమన్నా అక్కడ పెట్టేసేపోతాను అంటే ఆ నారదుల వారు నా దగ్గరే ఉన్నదిరా నాన్న భగవన్నామం తప్ప ఎందుకు లేలే, నీకేం కావాలి, వెండి బంగారం డబ్బు ఏదైనా. నారదుల వారు నవ్వేనాడు. వాడి పాల భాగంలో ఉండే భాగ్యరేఖ చూచి వరే ఎన్నాళ్ళు అయి పని చేయబట్టి ఎన్నాళ్ళు అయి నీకెందుగా, నా ఉద్యోగం ఇది, ఇదే ఉద్యోగం భార్యాబిడ్డను సాగుతున్నాను. చూడు ఒక్కపారి ఆలోచించు, నీ పాపం చూడు కొండలుగా అయింది, సిద్ధమైంది, నువ్వు నరకలోకంలో పడతావు అని ఒక్కవారి దివ్య జ్ఞానం ఇచ్చిండు.
వాడి పాపాలు చూస్తుంటే గుండె బద్దలై చేతికున్నటువంటి గండ్ర గుడ్డలు జారిపోయింది. చూడు వరే, నీ పాపాలున్నాయి, ఇంతకాలం పోషించినవు కదా, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీ పాపం పంచుకుంటారా అడిగిరా అంటే వీడు చూచిండు, నేను రాగా విడిపోతావు, నువ్వు నాకు తాడుతో కట్టివేరా అన్నాడు. అటు తాడుతోటి నారద వాళ్ళు చెట్టు కట్టేసి నేను పోయేస్తా. వేళ్ళు అమ్మా నాయన చనిపోయినప్పటి నుంచి నేను సవరించిన కదా, నా పాపం ఏమైనా పంచుకుంటావాడు. రేయ్, మీ నాయన పాపమే పంచుకోలేదు, నీ పాపం ఎందుకురా, నీ పాపం నీకు, మా పాపం. పాపం అంటే భయం, పుణ్యం అంటే సంతోషం. ఇక కొడుకులు అడిగింది, ఎవరి భార్య దగ్గర పోయింది, ఏమే బంగారంతో సింగారం చేసిన, నీకు పీతాంబరాలు తెచ్చిన, ఇంది తెచ్చిన, ఇక నా పాపం పంచుకుంటావాట. అదే నీ పాపం నీకే, నా నీ పాపం చేసి సంపాదించుకోవాలి, అది హరికథలు చెప్పి సంపాదించు, మంగళ వీడు వచ్చిండు. అయితే నేను సంపాదించింది తింటారు, నా పాపం పంచుకోరా. ఔరా ఎవ్వడెరుంగు నాయార్తి వీరి కొరకు చేసిన పాపముల్ దరుగుటెటులా. ఔరా ఎవడెరుంగు నాయార్తి వీరి కొరకు చేసిన పాపముల్ దరుగుటెటులా. యోగ్య పదదాన కల్ప వృక్షోపమాన వెంకటేశాన భక్తి సంవిన్నిధాన. గోపాలకృష్ణ భగవానికి ఒక్కసారి నిర్వేదం కలిగింది. వచ్చిండు నారద వారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నన్ను స్తరింపజేయమని అనగానే ఈ పాపాత్మునికి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు నారద వారు. 2 మర్రి చెట్ల మధ్యలో కూర్చున్నబెట్టిండు. నేను చెప్పిన జపం చేస్తావా? జపతో నాస్తి పాతకం దైవాధీనం జగత్సర్వం. ఈ గాలి వీస్తున్నదన్నా, భూమి మోస్తున్నదన్నా, ఆకాశం అట్లాగే నిలబడదన్నా, అగ్ని మండుతున్నదన్నా, ఇది దైవ నిర్ణయంలోనే ఉండేవి, వాటి కండిషన్లో ఉండేవి. ఈ మైక్ వ్యవహారం అంతా మా గణేష్ చేతిలో ఉన్నట్టు. గాలి వీస్తున్నది. बंदान सके जान तेरा क्या विचार है, क्या विचार है. ईश्वर तेरी दरबार की महिमा पार है. पर हिंदी कवि राशि ईश्वर तेरी दरबार की महिमा बहुत है. వినటం నేర్చుకోవాలి. మొదలు వినటమే అభ్యాసం అయితే చెప్పేదాకా వస్తాం. వినటం, శ్రవణం చాలా గొప్పది. ఎందుకంటే దీనివల్ల మన ఎన్నాళ్ల కిందో దాగినటువంటి అజ్ఞానం, అవివేకము ఇవన్నీ గూడు కట్టుకొని కూర్చుంటాయి. ఈ గూడు పోవాలంటే శ్రద్ధగా కథలు వినాలి, ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొనాలి. ఇది ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు కళ్ళతో తిలకిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది, అవివేకం పోతుంది, అహంకారం పోతుంది. అట్లాగే కథలు వినడం ద్వారా ఏం జరుగుతుందంటే మనలో ఉన్న జ్ఞానం ప్రబుద్ధి కలుగుతుంది. ఈ శ్రవణ భక్తి 9 మార్గాలు చెప్పినటువంటి ఈ శాస్త్రం భగవంతుని చేరడానికి 9 మార్గాలు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, అర్చనం, పాదసేవనం. ఈ 9 మార్గాలలో మొట్టమొదటిదే శ్రవణం. విను, చెప్పింది విను. మొదలు వినంగా ఏం జరుగుతుంది? పిల్లవాడికి స్కూల్కి పంపిస్తే వాడు మొదటి నుంచి ఆల దగ్గర నుంచి, గుణితం దగ్గర నుంచి వాడు దిద్దిన తర్వాత ఆ టీచర్ చెప్పిందంతా వింటుంటాడు. వాడు విని ఎక్కడ దాకా వస్తాడు? గ్రాడ్యుయేషన్ దాకా వస్తాడు వాడు. అట్లాగే శ్రవణం వినాలి. దీనికోసం మొదలు రామనామం చేద్దాం, భజన చేసి ఆ భగవన్నామంతో పాటు ముందు కథ చెప్పుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇమాన్ జనతాగం సంగన్ ఆనేది ద్వాదశారత్నే రచనా భవతి. ద్వాదశ మాసా సంవత్సరః సంవత్సరమేవ
मौञ्जे भवदे ऊर्ध्वे मुञ्जा ऊर्जमेवावरुन्धे चित्रा नक्षत्रं भवदे चित्रं वा एतत् कर्म यदस्मवेदस्तदस्ते नेविष्टयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टवागुंसस्तनोभिः व्यशेम देव इति यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति